ఈ కేక్ చేయడానికి ఎంత ఇబ్బంది పడతాననైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఈ కేక్స్ 2 కూడా నేను వైజాగ్‌లో ఉండేటప్పుడే ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే నేను అనుకోలేదనమాట ఇలాంటి సిట్యుయేషన్‌లో చేస్తాను అని చెప్పి. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమరు జనవరి 15కి నాకు మీరు ఊరొస్తారు కదా! అప్పుడైతే కేక్స్ అయితే చేయండి అని చెప్పి, దానికి సరిపడా ఐటెమ్స్ ఏమేమైనా కావాలంటే అవన్నీ తెచ్చుకోండి అని ముందే చెప్పేసారనమాట. నేనైతే కేక్స్ ఇక్కడ తీసుకుంటానని 2 కేక్స్ అయితే ఆర్డర్ చేశానండి. అది కూడా ట్రఫుల్ కేక్ అనమాట. సో, ఓకే అని చెప్పి నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. బట్ నేనైతే ముందుగా రావడం జరిగింది. ఎందుకంటే మా తాతయ్య గారు చనిపోయారు కదా! సో, అందుకని చెప్పి నేను ముందుగానే వచ్చేసానండి. బట్ ఈ కేక్‌కి అంటే అవసరమైన ఐటెమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ప్యాక్ చేసి మా హస్బెండ్ వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాననమాట. మళ్ళీ మా హస్బెండ్ అయితే రిటర్న్ అయిపోయారు. మా తాతయ్య దగ్గరికి అంటే చనిపోయిన దగ్గరకొచ్చి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్తే ఓన్లీ కేక్ ఐటెమ్సే తీసుకొనొచ్చారు. బట్ కింద బేస్, బాక్స్ ఏం తీసుకురాలేదనమాట. ఇంకా ట్రఫుల్ కేక్‌కి పైన టాపర్స్ అయితే పెడతాం కదా! మనం హోమ్‌మేడ్ టాపర్స్ అనేవి. సో, అవి గూడా తీసుకురాలేదండి. సో, దానికి బదులు నేనిక్కడ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్‌తో అంటే కొంచెం అడ్జస్ట్ చేశాను. బట్ కేక్ బాక్స్ బేస్ తీసుకురాలేదు కదా! దానికోసమయితే ఎన్ని షాప్స్ తిరిగానో చాలా వరకు ఇవ్వలేదండి. బాక్సెస్ అయితే ఒక షాప్‌లో తీసుకున్నాము. బేసెస్ అనేవి మాకు దగ్గరలో ఒక హోమ్ బేకర్ ఉంటే ఆ హోమ్ బేకర్ దగ్గర తీసుకున్నాననమాట.